మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో సీజనల్ వ్యాధుల నివారణపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను క్లస్టర్ పరిధిలో సమర్థవంతంగా అమలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా ఆదేశించారు. ఈ మేరకు గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో యూపీఎస్సీ వైద్యాధికారులు, మలేరియా సబ్ యూనిట్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, శానిటేషన్ సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సుజాత, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సాధు వెంకట మల్లిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ, వర్షాకాలంలో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు నివారణ చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రతను పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, సీజనల్ వ్యాధుల నివారణలో నగర ప్రజలు భాగస్వాములు కావాలని కమిషనర్ అలీం బాషా కోరారు. జ్వరం, ఇతర సీజనల్ వ్యాధి లక్షణాలు కనిపించిన ఎడల ప్రజలు సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి తగు వైద్య సేవలు పొందాలని కమిషనర్ అలీం బాషా పేర్కొన్నారు. ఒక సెక్రటేరియట్లో సపోజ్ 12 క్లస్టర్స్ 12 క్లస్టర్స్ ఉండాలనుకుంటే మీరు కలిసి ఒక ఫ్రైడే ఒకరోజు చేస్తే ఎన్ని చేస్తారు? కొన్ని 6, 5 చేసి మిగతా వదిలిపెట్టేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మిగతా చోట ఉన్న మళ్ళీ బ్రీడ్ అయ్యి అవన్నీ వచ్చేస్తున్నాయి. దీన్ని 100% మనం ఒక వారం రోజులు చేయాలి. ఫ్రైడే చేయలేరు కాబట్టి నేను డిఎండిఓ గారిని రిక్వెస్ట్ చేశాను, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేనంటే థర్స్డే, ఫ్రైడే ఈ 2 రోజులు టేకప్ చేసి మనం 100% దీన్ని ప్రతి సోర్స్ని, అది ఇంతకుముందు చెప్పిన సోర్సెస్ చాలా కావచ్చు, లాస్ట్ టైం ప్రొఫార్మా కూడా ఇచ్చాం. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ఈ రోజున డ్రైడే ఫ్రైడే సందర్భంగా ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి, మలేరియా సూపర్వైజర్లకి, శానిటరీ సెక్రటరీలకి, శానిటరీ సూపర్వైజర్లతో సమావేశం ఏర్పాటు జరిగింది. గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మరియు కమిషనర్ గారు అలీం బాషా గారు సూచనల మేరకు ప్రతి వార్డులోను కూడా క్లస్టర్లుగా డివైడ్ చేసి సెక్రటరియట్లో మ్యాప్ అయి ఉన్నాయి. ప్రతి 4 క్లస్టర్లకి ఒక ఎంప్లాయీని అసైన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి క్లస్టర్లో కూడా ఇంటింటికి మా సిబ్బంది వెళ్ళి ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న పరిస్థితులు, కొబ్బరి బొండాలు, ఎండిపోయిన కొబ్బరి బొండాల్లో నీరు నిలబడటం, రోళ్ళల్లో నీళ్లు నిలబడటం, గాబుల్లో నీళ్లు నిలబడటం, టైర్లో నీళ్లు నిలబడటం, ఇలా అస్తవ్యస్తంగా ఉన్న కొన్ని స్లమ్ ఏరియాల్లో చాలా వరకు ఈ మస్కిటో బ్రీడింగ్ పాయింట్స్ పెరిగి దీనివల్ల అనేక దోమలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ప్రజలకి అసౌకర్యం కలగటమే కాకుండా చాలా ఖర్చుతో కూడా జబ్బులకు పడిపోతున్నారు. దీని ఉద్దేశంగా పటిష్టంగా డ్రైడే ఫ్రైడే చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున 263 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది. 9 దగ్గరకు వచ్చి సాయంత్రం 4 వరకు మీ ఇళ్ళ దగ్గరికి వస్తారు. మీ పరిసరాలను కూడా మా స్టాఫ్ గమనిస్తారు. ప్రజలందరికీ మనవి ఏంటంటే చుట్టుపక్కల మనం నీరు నిలవకుండా చూసుకోవాలి. ఏమైనా మీకు ఇబ్బందికరమైన వాతావరణాలు, మస్కిటో బ్రీడింగ్ పాయింట్లు ఉన్నట్టయితే మాకు తెలియజేస్తే మేము ఎబేటు, అలాగే ఫాగింగ్ చేయటం, స్ప్రేయింగ్ చేయటం, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశము, అలాగే స్వచ్ఛ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెంగ్యూని అరికట్టడం ముఖ్య ఉద్దేశం. స్టాప్ డయేరియా, సేవ్ లైఫ్స్, ఇది మా కొటేషన్. స్వచ్ఛ భారత్ మిషన్ వారు ఇచ్చింది. ఈ క్యాప్షన్ సందర్భంగా ప్రజలందరినీ అవగాహన కల్పించి ఖచ్చితంగా ఎవరింటి చుట్టుపక్కల కూడా మనం ఈ యాక్టివిటీ, ఈ డయేరియాకు సంబంధించినవి కానీ, దోమలు పేరించే ప్లేసెస్ కానీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా భావించి అందరం కూడా ముందుకు వస్తున్నాం. కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ కూడా మీ ఏరియాల్లో
ఇలాంటి లేకుండా చూడాలి. అలాగే టాయిలెట్ పైపును కూడా క్లాత్ కట్టించాలి. ఖచ్చితంగా మీకు ఏమైనా ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే ఈ డెంగ్యూ సమస్య కానీ, దోమల సమస్య కానీ, డ్రైన్ ఫ్రీ ఫ్లో వెళ్ళని ప్లేస్లు కానీ, స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్న చోట కూడా ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది. వీటన్నిటిని మా దృష్టికి తీసుకురావాలని, మాకు సహకరించి మనకి డెంగ్యూ లేకుండా చేయవలసిన దానికి మనందరం కూడా గట్టిగా కృషి చేయవలసిందిగా కూర్చున్నాను.